శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, బీహార్ ఎన్నిక నగారా మోగింది. అక్టోబర్ 6 నవంబర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు జూలై నుంచే ఇది హాట్‌గా రాజకీయాలు స్టార్ట్ అయినాయి అక్కడ. అక్కడ నాయకులు రకరకాల హామీలు ప్రజల్ని ఆకర్షించే దాంట్లో ఆల్రెడీ చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఫ్లెచ్చింగ్ ఉంది? ఆర్‌జేడీ, ఎంజీపీకి ఉందా? జేడీయూ, ఎన్డీఏకి ఉందా? ఒకసారి మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే బీహార్ ఎన్నికల్లో ఇక్కడ వచ్చేసరికి ఒక విచిత్రమైన రాజకీయాలు మనం చూస్తాం. ఏదైతే రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేసే ప్రశాంత్ కిషోర్ లాంటి మేధావులు అక్కడ రాజకీయంగా ఏదైతే స్ట్రాటజిస్ట్ అని చెప్తారో వారు అక్కడ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ బీహార్లో ఈసారి ఆ స్ట్రాటజీ ఏమైతుంది, ఇక్కడ బీహార్లో ఉన్న ప్రజలు ఎవరికి కట్టబోతున్నారో మన వీడియోలోకి వెళ్తాం. ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఆల్రెడీ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ గవర్నమెంట్లో ఉంది. ఇక్కడ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నితీష్ కుమార్ గారు లాస్ట్ గవర్నమెంట్ లో ఏం చేశారు ఒకసారి మనం చూద్దాం. నితీష్ కుమార్ గారు వచ్చేసరికి ఆల్కహాల్ బ్యాన్ చేశారు ఇక్కడ స్టేట్స్ లో. నితీష్ కుమార్ గారు ఈ ఆల్కహాల్ బ్యాన్ ఎంత స్ట్రిక్ట్ గా చేశారంటే అసలు దీని మీద ఒకవేళ ఆల్కహాల్ ఎవరైనా తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసరికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాంటి ఒక గుణాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న దాంట్లో నితీష్ కుమార్ గారు దిట్ట అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా మనం మొన్న రీసెంట్ గా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం ప్రభుత్వానికి వాళ్ళు ఇక్కడ ప్రజలు ఎంత ఇక్కడ సపోర్ట్ గా ఉన్నారో. వారు దాదాపు 30 సీట్లు దాకా వచ్చాయి. దాంట్లో 12 సీట్లు వచ్చేసరికి బీజేపీ, జేడీయూకి వస్తే అండ్ ఇంకొకటి వేరే పార్టీస్కి వచ్చేసరికి కొన్ని సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ బీజేపీలో ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ లో వచ్చేసరికి బీజేపీ, జేడీయూ, రామ్ విలాస్, హెచ్ఏఎం లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఇక్కడ ఎన్నికల్లో ఏమేమి చెప్తున్నారు నితీష్ కుమార్ గారు చూస్తే ఇక్కడ వారు మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది విద్యా, వైద్యం అండ్ ఇక్కడ అభివృద్ధి దాని మీద మెయిన్ గా ఫోకస్ చేశారనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి రీసెంట్ గా ఇవాళ ఒక పథకం కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే 125 యూనిట్లు ఎవరైతే మన పేద మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు పెడుతున్నాయో వారికి వచ్చేసరికి ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఆ బిల్లులు కూడా వెంటనే ఇంప్లిమెంట్ అవుతారని చెప్పేసి వారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఇది నిజంగా ఒక పొలిటికల్ లీడర్ ఏదైతే మన ఎలక్షన్ లో హామీలు ఇచ్చడం అంటే మనం ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చూస్తాం. కానీ ఇక్కడ నితీష్ కుమార్ గారు వచ్చేసరికి ఎలక్షన్ ముందే ఇది మన ఇప్పుడు ఆగస్టు బిల్లు నుంచే 125 యూనిట్లు వీరు ఇప్పుడు జూలై మంత్ బిల్లు 125 యూనిట్లు ఎవరైతే వాడారో వారికి 125 యూనిట్ లోపల ఎవరైతే వాడారో వారికి ఫ్రీ కరెంట్ ఇస్తారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. నిజంగా నితీష్ కుమార్ గారు ఇక్కడ గుణాత్మకమైన నిర్ణయం అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు హామీలు చెప్పి తర్వాత నెరవేరుస్తాం లేదా అని గ్యారంటీ లేని పొజిషన్. మనం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూస్తున్నామో ఆ గ్యారంటీలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలుసు. సో అది ఈ గ్యారంటీ అనేది ఇప్పుడు ఈ బిల్లుతోనే ఈ నెల బిల్లు నుంచే ఇక్కడ వర్తిస్తుందని చెప్పేసి వారు చెప్పడం నిజంగా ఒక గుణాత్మకమైన నిర్ణయం ఇది. అయితే ఇక్కడ బీజేపీ ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీ కూడా ఇక్కడ బలమైన పార్టీనే బీహార్కి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ లోక్సభలో ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 12 సీట్లు ఎలా గెలిచిందో కూడా మనం చూసాం. సో ఇక్కడ బీజేపీ అండ్ జేడీయూ అలయన్స్ వల్ల ఇక్కడ ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. లోకల్ ఒపీనియన్ పోల్స్ మనం చూసుకుంటే 46 నుంచి 49% ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ కి ఫేవర్ గా ఉన్నట్టు చెప్తున్నారు సర్వే రిపోర్టర్స్ మొత్తం. అయితే ఈ సర్వేలు నమ్మొచ్చా అంటే ఓటర్ రేట్ ఆలోచిస్తాడు కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే 46 నుంచి 49% అంటే 140 సీట్ల నుంచి 180 సీట్ల వరకు వీరు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 140 వచ్చేస్తే ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయినట్టే. సో ఇక్కడ 140 సీట్స్ ఎన్డీఏ అలయన్స్ వస్తుంది కాబట్టి రాసి పెట్టుకుంది ఈ రోజు మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం ఎన్డీఏ అలయన్స్ అక్కడ విన్ అవబోతుంది. ఎందుకంటే ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎన్డీఏకి అలయన్స్కి ఇక్కడ మద్దతు చూపిస్తారు కాబట్టి. ఎందుకంటే కేంద్రం నుంచి డైరెక్ట్ గా ఫండ్స్ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి వీరు అభివృద్ధి అలానే ముందుకు వెళ్తుంది అని ఆలోచించుకొని ఓటేస్తారని చెప్పేసి వర్గం ఏదైతే ఉందో వారు మొత్తం అక్కడ చర్చగా మారుతుంది. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ రోల్ ఏమైనా ఉందా, ప్రశాంత్ కిషోర్ ఏమైనా చేస్తారా అనేది మనం ఇంకా మనం చూడబోతున్నాం. అండ్ ఇక్కడ ఆర్జేడీకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే కర్ణాటకలో, తెలంగాణలో వీళ్ళ గ్యారంటీలు 6 గ్యారంటీలు తట్టడంత హామీలు ఏదైతే ఇచ్చారో మొత్తం గ్యారంటీ మాటలని జేడీయూ అండ్ బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ ఇది గ్రామాన వాళ్ళు పంపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్న గవర్నమెంట్ ఎట్లా చేసిందో కూడా వీళ్ళు తెలుసు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంత నిధులు ఇచ్చిందో కూడా బీజేపీ మీద వారు చూస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ ఇక్కడ సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ బీహార్ కూడా ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే చెప్పింది చేస్తారని చెప్పేసి నితీష్ కుమార్ గారికి ఒక మంచి పేరు కూడా ఉంది. ఇందాకనే మనం చెప్పుకున్నాం ఏదైతే ఆల్కహాల్ బ్యాన్
ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ బీహార్లో 100% ఇంప్లిమెంట్ చేయడంలో వారి దూరదృష్టికి వారి నిబద్ధతకి మనం చెప్పుకోవచ్చు ఇది. సో వారు చెప్పింది చేసే నాయకుడు కాబట్టి ఇక్కడ ప్రజలు వారికి 100%గా మరి ఇంకోసారి తిరిగి వారికి రాజ్యం కట్టబెడతారనేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఆర్జేడీ అండ్ ఎంజీబీ అలయన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంజీబీ అలయన్స్కి అంత ఉండకపోవచ్చు అంత ఫ్యాక్టర్. కానీ వీళ్ళు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తారని చెప్పేసి వీరు హామీ ఇచ్చారు. కానీ కర్ణాటక అండ్ తెలంగాణ హామీలు చూసుకొని వీరి హామీని కూడా తొంగలో తొక్కేస్తారేమో, అసలు నమ్మకపోవచ్చేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉందనేసి ప్రజలు నమ్మట్లే అనేసి ఇక్కడ వస్తున్న గాసిప్ ఇది. బీహార్లో వచ్చేసరికి ఎన్డీ అలయన్స్ కంపల్సరీగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇక్కడ లేకుంటే ఇక్కడ ఆర్జేడీ ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పగలరు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నితీష్ కుమార్ గారు ఇంకొక గుణాత్మకమైన నిర్ణయం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి వారు సోలార్ పవర్ కింద దాదాపు 10,000 మెగావాట్ల కరెంటు వీళ్ళు ఉత్పత్తి చేసే ఛాన్స్ కూడా ఉందంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బీహార్ క్లీన్ ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంత గుణాత్మకమైన సంచలన నిర్ణయాలు తీసుకుని నితీష్ కుమార్ వైపు ఉంటారా ప్రజలు, లేకుంటే కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఏదైతే కర్ణాటక తెలంగాణలో ఇప్పుడు వరకు అది ఇంప్లిమెంట్ కానీ హామీల వైపు ఉంటారా? వారి ఇష్టం అది. ఎందుకంటే ఓట్లు వేసేది వారు కాబట్టి వాళ్ళ ఓటు ఎటువైపు వేస్తారో మనకి నవంబర్లో మనకి తెలిసిపోతుంది కంపల్సరీగా. సో ప్రజలు ఎటువైపు ఉన్నారో, డబుల్ ఇంజన్ సర్కార్ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా, ఆర్జేడీ వైపు ఉంటారా, వారి ఇష్టం అది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మా లేటెస్ట్ అప్డేట్స్ మీ దాకా వస్తాయి. ఎన్డీ అలయన్స్ ఇది 125 యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేది ఇది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే సత్తా నితీష్ కుమార్ గారు గవర్నమెంట్కి ఉందా, 200 యూనిట్లు ఇచ్చే ఛాన్స్లో ఇక్కడ ఆర్జేడీకి ఉందా, మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. జై హింద్, జై భారత్.